సార్ ఇప్పుడు హార్ట్కి సంబంధించి మనం హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ సైలెంట్ కిల్లర్స్ అంటారు. మరి హార్ట్ డిసీజ్లో అవి ఎందుకు అంత మేజర్ రెడ్ ఫ్లాగ్ సార్? ఎస్, హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఏం చేస్తాయంటే అండి, మనకి బ్లడ్ వెసల్స్ ఉంటాయి. బ్లడ్ వెసల్స్లో 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఇంటిమా, మీడియా, అడ్వెంటిషియా అని 3 లేయర్స్ ఉంటాయి. ఆల్ ఓవర్ ది బాడీ బ్లడ్ వెసల్స్ పెద్ద ఉంటాయి, చిన్న బ్లడ్ వెసల్స్. ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఏం చేస్తాయంటే ఓవర్ ఏ పీరియడ్, ఒక్క రోజులో ఏం ప్రాబ్లం రాదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఈ బ్లడ్ వెసల్స్లో చేంజెస్ వస్తాయి. ఎథిరోస్క్లిరోసిస్ అంటాం ఇది. ఈ బ్లడ్ వెసల్స్లో చేంజెస్ రావడం వలన అవి నేరో అయిపోవడం, వాటి యొక్క ఎలాస్టిక్ ప్రాపర్టీ పోవడం జరుగుతుంది. అందుకని ఏమవుతుందంటే ఎక్కువ కాలం డయాబెటీస్, హైపర్ టెన్షన్ వాళ్ళకి ఈ స్పాజం రావడము, వాటిలో బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ కావడము, కొలెస్ట్రాల్ డిపాజిట్ కావడము, వాటి వల్ల ఏ ఆర్గాన్లో ఈ జరిగితే ఆ ఆర్గాన్ చెడిపోవడం జరుగుతుంది. హార్ట్కి అయితే హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీకి అయితే కిడ్నీ ఫెయిల్యూరు, బ్రెయిన్కి వస్తే స్ట్రోక్, ఇట్లా అన్నమాట. అందుకని క్రానిక్గా హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ వెసల్స్లో వచ్చే మార్పు వలన ఈ కాంప్లికేషన్స్ వస్తాయి.